టీ20 ప్రపంచ కప్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత అంచనాలకు తగ్గట్టే గ్రూప్ స్టేజ్ను పూర్తి చేసింది. ఆడిన 4 మ్యాచ్లలోనూ గెలిచి అజేయంగా సూపర్ 8లోకి అడుగుపెట్టింది. ఇప్పుడు సూపర్ 8 స్టేజ్ తొలి మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాతో తలపడబోతుంది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం ఈ మ్యాచ్ జరగబోతుంది. ప్రస్తుతం భారత తుది జట్టు కూర్పుపైనే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. భారీ అంచనాలతో ఈ మెగా టోర్నీకి వచ్చిన అభిషేక్ శర్మ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఆడిన 3 మ్యాచ్లలోనూ డకౌట్ అయ్యాడు. దీంతో అభిషేక్ను తప్పించాలన్న అభిప్రాయం వ్యక్తమవ్వడం, అదే సమయంలో సంజు శాంసన్ కూడా ఫామ్లో లేకపోవడంతో కోచ్ గంభీర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అన్నది ఆసక్తికరంగా మారింది. జట్టు వర్గాల సమాచారం ప్రకారం టోర్నీ మధ్యలో ప్రయోగాలు చేయడం కంటే అదే ఫైనల్ లెవెల్ను కొనసాగించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. కీలక మ్యాచ్లో అభిషేక్ మరొక అవకాశం ఇస్తే ఫామ్ అందుకునే అవకాశం ఉంది. మరోవైపు నెట్ ప్రాక్టీస్లో సంజు శాంసన్ చాలా సీరియస్గా ఎక్కువసేపు ప్రాక్టీస్ చేస్తుండటంతో అతని రీ ఎంట్రీ ఇచ్చేందుకేనని వార్తలు కూడా వస్తున్నాయి. అటు మిడిల్ ఓవర్లలో స్పిన్ ఆడడంలో భారత బ్యాటర్లు తడబడుతున్నారు. ముఖ్యంగా తిలక్ వర్మ భారీ ఇన్నింగ్స్లు ఆడలేకపోతున్నాడు. దీంతో అతన్ని తప్పించి సంజుకు ఛాన్స్ ఇవ్వొచ్చన్న ప్రచారం కూడా జరుగుతుంది. మిగిలిన బ్యాటింగ్ లైనప్లో ఎటువంటి మార్పులు జరిగే అవకాశం అయితే లేదు. సూర్యకుమార్, దుబే, హార్దిక్ పాండ్యా మెరుపులు మెరిపిస్తే భారీ స్కోర్ ఖాయం. మరోవైపు భారత్ బౌలింగ్ ఇంకా కొంచెం మెరుగుపడాల్సిన అవసరం ఉంది. వరుణ్ చక్రవర్తి మినహా మిగిలిన బౌలర్లు ఆకట్టుకోలేకపోతున్నారు. పైగా భారీగా పరుగులిచ్చేస్తున్నారు. దీంతో సౌత్ ఆఫ్రికా జట్టులో టాప్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాలంటే బౌలర్లు సమిష్టిగా రాణించాల్సిందే. పేసర్లు బుమ్రా, అర్షదీప్ సింగ్లపై అంచనాలు బానే ఉన్నాయి. స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్ జట్టులోకి రావడం ఖాయమైంది. హార్దిక్ పాండ్యా, దూబేలు కూడా బంతితో ప్రత్యర్థిని కట్టడి చేయడంలో రాణిస్తున్నారు. మొత్తం మీద భారత్ తుది జట్టు కూర్పు ఎలా ఉంటుందనేది ఇక్కడ ఆసక్తికరంగా మారింది. ఇక దక్షిణాఫ్రికా కూడా గ్రూప్ స్టేజ్లో అన్ని మ్యాచ్లు గెలిచి అజేయంగా సూపర్ 8లోకి ఎంట్రీ ఇచ్చింది. బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ ఇప్పటి వరకు నిలకడగా రాణించిన సౌత్ ఆఫ్రికాకు భారత్తో మ్యాచ్ ఛాలెంజింగ్ కానుంది. భారత్ పిచ్లపై పూర్తి అవగాహన ఉండడంతో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తుంది. ఇక మ్యాచ్కు ఆతిథ్యం ఇస్తున్న అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్ అనుకూలంగా ఉండడంతో భారీ స్కోర్ నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.